హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ మంజరి గారి నవల హిట్ లిస్ట్ ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు హిట్ లిస్ట్ నవల ఆడియో 5వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ బయట బోర్డు లేదు. ఒక భవంతిలో చిన్న గదిని ఆఫీస్ కింద వినియోగిస్తున్నారు. నిజానికి ఆ భవంతి సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిఎస్పీ తన కుటుంబంతో నివసించడానికి అద్దెకు తీసుకున్నాడు. ఆఫీస్ కమ్ రెసిడెన్స్ అది. ఆ విషయం అద్దెకిచ్చిన భవనం యజమానికి తెలియదు. ఎంత జాగ్రత్తగా చూసినా సిబ్బంది హడావుడి కానీ అదొక ఆఫీస్ అనే గుర్తులు కానీ కనిపించవు. ఆఫీసర్తో కలిసి సిబ్బంది 4 మాత్రమే. 4లో 2 ఎప్పుడూ ఫీల్డ్లో తిరుగుతూ ఉంటారు. ఎప్పుడో వచ్చి కనిపించి వెళ్ళిపోతుంటారు. జిల్లాలో ముఖ్యమైన అధికారులకు మాత్రమే అక్కడ ఆఫీస్ ఉన్నట్టు తెలుసు. జీరో ఒక కుర్చీలో కూర్చున్నాడు. అతను ముందు రోజు సాయంకాలం విజయవాడకు చేరుకున్నాడు. మనోరమ లాడ్జిలో దిగి ఇంటెలిజెన్స్ డిఎస్పీని కాంటాక్ట్ చేశాడు. అతను వచ్చి జీరోని కలుసుకున్నాడు. తమిళనాడు ఎక్స్ప్రెస్ విజయవాడ వచ్చిన తర్వాత లాడ్జిలో దిగిన వాళ్ల వివరాలు, అందులో తెలుగు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కనుక్కోమని చెప్పాడు. కొన్ని గంటల్లో ఆ వివరాలు తెలుసుకోవడం కష్టమని జీరోతో చెప్పాడు అతను. డిఎస్పీతో పాటు వెళ్ళి సిటీ పోలీస్ కమిషనర్ని కలిశాడు జీరో. కమిషనర్కి వివరాలు చెప్పి తనకి కావలసిన సహాయం అడిగాడు. కమిషనర్ వెంటనే ఆ పనికి లోకల్ పోలీసుని వినియోగించాడు. ఉదయం 10 గంటలకు కమిషనర్ పంపిన రిపోర్ట్ అందింది. విజయవాడలోని మొత్తం లాడ్జీల్లో 44 మంది దిగారు. అందులో తెలుగు రాని వాళ్ళు 9 మంది ఉన్నారు. బిట్టు పోలికలు, హెయిర్ స్టైల్ నమూనా జీరో దగ్గరుంది. ఢిల్లీలో హెయిర్ డ్రెస్సర్ని ట్రేస్ చేసి ఆ వివరాలు తెలుసుకున్నాడు. బిట్టు సన్నగా ఎర్రగా ఉంటాడు. అతనివి పెద్ద కళ్ళు. గొంతుకి ఎడమ పక్క తేనె రంగు పుట్టుమచ్చ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. జీరో స్వయంగా వెళ్ళి లాడ్జిలో దిగిన వాళ్ళని చూసొచ్చాడు. వాళ్లలో బిట్టు లేడు. దసరా ఉత్సవాలు మొదలు కావడానికి ముందు రోజు శ్రీనివాసన్ భార్యతో కలిసి విజయవాడ వస్తాడు. ఈ ప్రయాణం కోసం అతను రిజర్వేషన్ చేయించుకున్నాడు. అతన్ని హతమార్చడానికి ఒక హంతకుడు విజయవాడ వెళ్లాడనే విషయం ఇంటెలిజెన్స్ ద్వారా తెలియజేయబడింది. 20 సంవత్సరాల క్రితం శ్రీనివాసన్ విజయవాడ ఎస్పీగా పనిచేశాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కనకదుర్గ దసరా ఉత్సవాలకు హాజరవుతున్నాడు. ఇంటెలిజెన్స్ వారి హెచ్చరికను పట్టించుకోకుండా ఆ ఉత్సవాలకు వస్తున్నాడు అతను. బిట్టు విజయవాడ చేరుకున్నాడనేది తేల్చి చెప్పడం కష్టం. జీరో మాత్రం అతను విజయవాడ చేరుకున్నాడనే భావంతోనే అడుగులు వేస్తున్నాడు. బిట్టు లాడ్జిలో దిగలేదు. విజయవాడలో అతనికి కావలసిన వాళ్ళున్నారా? అదే నిజమైతే ఆ విషయం బాదల్కి తెలుస్తుంది. ఎక్కడో పంజాబ్లో పుట్టి సరిహద్దుకి అవతల ట్రైనింగ్ పొంది ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకి వచ్చి ఒక వ్యక్తిని చంపడం అంత తేలిక కాదు. అందులోనూ ఇంటెలిజెన్స్కి తెలిసిన తర్వాత హత్య చేయడం అసాధ్యం. బిట్టు ఇప్పుడేం చేస్తున్నాడు? ఈ ప్రశ్న జీరో మనసులోకి ప్రవేశించింది. అప్పటికి ఇబ్రహీంపట్నం చేరుకున్నాడు బిట్టు. తొలకరి పడింది. గ్రామంలోని ప్రజలు పొలం పనుల్లో మునిగిపోయారు. సాయంకాలం వరకు వంచిన నడుము ఎత్తకుండా పనిచేశాడు స్థిరుడు. చీకటి పడిన తర్వాత ఇంటికొచ్చి బావి వద్ద స్నానం చేశాడు. సర్పంచ్ భార్య పెట్టిన అన్నం తిని గొడ్ల సావిడిలో నడుం వాల్చాడు. శరీరం అధికంగా అలసిపోవడం వల్ల వెంటనే నిద్ర పట్టింది. రాత్రి 10 గంటల సమయంలో సర్పంచ్ కొడుకొచ్చి స్థిరుణ్ణి పిలిచాడు. అతడు లేచి సావిడి బయటకొచ్చాడు. ఎల్లుండి ఆదివారం దుకాణాలుండవు. మనకి ఎరువులిచ్చే షాపు వాడు రేపు మనిషిని పంపమన్నాడు. ఎరువుల ధరలు పెరుగుతాయట. అందుకని ఉదయాన్నే బండి తీసుకుని వెళ్ళి ఎరువులు తేవాలి చెప్పాడు. స్థిరుడు తలూపాడు. అతనికి ఎక్కువగా మాట్లాడే అలవాట్లేదు. రేపు మధ్యాహ్నం పని తొందరగా చేసేసి పట్నం వెళ్ళాలి అనుకున్నాడు. ఆదివారం సాయంకాలం పెళ్లివాడికి. సర్పంచ్ దగ్గర పాలేరుగా పనిచేస్తున్న మనిషి కూతుర్ని చేసుకోబోతున్నాడు. 2 రోజుల క్రితం సర్పంచ్ సమక్షంలో ఖాయమైంది. శనివారం బట్టలు కొనుక్కుని సాయంకాలానికి రావాలి అనుకున్నాడు. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు సర్పంచ్ కొడుకు ఎరువుల కోసం వెళ్ళమంటున్నాడు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన పాలేరు కూతురు మనువు కుదిరిన తర్వాత కనిపించడం మానేసింది. ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను చూసి రావాలనే కోరిక మనసులో పుట్టింది. కొద్దిసేపు ఆలోచించి వాళ్ళ ఇంటి వైపు నడిచాడు. ఏరా ఇటొచ్చావు? అడిగాడు పాలేరు ఆ సమయంలో వచ్చిన స్థిరుణ్ణి చూసి. అతను నులక మంచం మీద కూర్చుని చుట్ట కాలుస్తున్నాడు. ఓ క్షణం సంశయించి అన్నాడు స్థిరుడు. ఊరికే తోచకొచ్చాను మామా. అతను ఎందుకొచ్చాడో తెలిసినట్టు ఇంటివైపు తిరిగి కేక వేశాడు. ఏమే, దాన్ని రమ్మను. సర్పంచ్ గారు ఎరువుల కోసం పట్నం వెళ్ళి రమ్మన్నారు. పొద్దున్నే వెళ్తాను. వచ్చేటప్పుడు బట్టలు తెస్తాను.
దానికి ఏ రంగు చీర కావాలో అడుగుదామని. నసిగాడు స్థిరుడు. పాలేరు కూతురు బయటకు రాలేదు. పాలేరు మరోసారి పిలిచిన తర్వాత ఆమె తల్లి వచ్చింది. ఆకుపచ్చ రంగు చీర రవిక కావాలట, చెప్పడానికి సిగ్గుపడుతోంది చెప్పిందామె. స్థిరుడు మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరాడు. ఆమెను చూడకపోవడం వల్ల అతనికి అసంతృప్తిగా ఉంది. తన అసంతృప్తిని మనసులో అణుచుకున్నాడు. చిన్నతనం నుంచి అతని తత్వమే అంతా. పెద్ద చదువులు చదువుకోవాలి అనుకున్నాడు. తల్లి చచ్చిపోవడంతో చదువు ఆగిపోయింది. తల్లి చచ్చిపోయినప్పుడు సర్పంచ్ వచ్చి కార్యక్రమాలు జరిపించాడు. అలానే దయతో తనని చేరదీశాడు. మర్నాడు ఉదయం పట్నం వెళ్ళి సాయంకాలానికి గ్రామం వచ్చాడు. అతను వచ్చేసరికి బాగా చీకటి పడింది. సర్పంచ్ ఇంటి ముందు బండాపి పనివాడి సహాయంతో ఎరువు బస్తాలు దించేశాడు. తను తెచ్చిన బట్టల ప్యాకెట్ సావిట్లో జాగ్రత్తగా దాచాడు. ఆదివారం పొద్దున్నే పాలేరు ఇంటికి వెళ్ళి నిద్రపోతున్న అతన్ని లేపి ప్యాకెట్ చేతిలో పెట్టి చెప్పాడు. ఆకుపచ్చ రంగు చీర, జాకెట్ ఇందులో ఉన్నాయి. ఇంకా సూర్యోదయం కాలేదు. ఈ బట్టలు తీసుకుపోరా అన్నాడు పాలేరు. అతని గొంతు గాద్గదికంగా ఉంది. విస్మయంగా అడిగాడు స్థిరుడు. ఎందుకని? తీసుకెళ్ళి దాచుకో, నీ పెళ్ళానికి ఇద్దువు గాని చెప్పి ప్యాకెట్ అతని చేతిలో పెట్టాడు పాలేరు. ప్యాకెట్ వంక చూసి చిన్నగా నవ్వాడు స్థిరుడు. శనివారం నాడు ఆ చీర రవికల కోసం పట్నంలోని షాపులన్నీ వెతికాడు. షాపు వాళ్ళు విసుగ్గా చూస్తున్నా పట్టించుకోకుండా ఆ చీరని చివరికి సెలెక్ట్ చేశాడు. పో మామ, పరాచకాలు. పరాచకం కాదురా, నిజంగానే చెబుతున్నాను. నీలాంటి వాడిని పెళ్ళాడి చక్కగా సంసారం చేసుకునే యోగ్యత దానికి లేదురా. అది రాత్రి నుంచి కనిపించడం లేదు. తెల్లవార్లు వెదికాం, ఎక్కడా కనిపించలేదు. బతుకు చెడిపోయిన దాంతో నీకెందుకురా? దుఃఖంతో అతని గొంతు పూడుకుపోయింది. హఠాత్తుగా తల మీద పిడుగు పడినట్టు నిలబడిపోయాడు స్థిరుడు. అతనికి తెలియకుండానే చేతిలోని ప్యాకెట్ జారి కింద పడింది. వెంటనే అక్కడి నుంచి గిరుక్కున వెనక్కి తిరిగాడు. హఠాత్తుగా ఉలిక్కిపడి లేచాడతను. బట్టలు చెమటతో తడిసిపోయాయి. అతని శరీరం సన్నగా వణుకుతోంది. శాపంలాంటి జీవితం ఓ చిత్రంలా అనుక్షణం వెంటాడుతుంటే అంతులేని దుఃఖంతో అతని గుండెలు ఆక్రోశిస్తున్నాయి. నిద్ర రాదని తెలిసినా పక్క మీద నుంచి లేవలేదు. అతని కళ్ళు చీకటిలోకి, తన జీవితం నిండా అలుముకున్న చీకటిలోకి నిర్వికారంగా చూస్తున్నాయి. సాయంకాలం అతను లీలామహల్ దగ్గర బస్టాప్లో నిలబడ్డాడు. జుట్టుకి నూనె రాసి దువ్వడం వల్ల వెంట్రుకలు నీట్గా కనిపిస్తున్నాయి. ఉతికి ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకున్నాడు. కొద్దిసేపు బస్టాప్లో కాలక్షేపం చేసి ఫస్ట్ షోకి వెళ్లాలని అతని ఆలోచన. సినిమా చూసిన తర్వాత మంచి హోటల్లో కడుపు నిండా భోజనం చేయాలని అనుకున్నాడు. ఆ రోజు ఇన్ని ఆలోచనలు రావడానికి కారణం మధ్యాహ్నం జీతం తీసుకున్నాడు. డబ్బులు లేకపోతే జీవితం ఎంత నిస్సారంగా గడుస్తుందో అతనికి అనుభవపూర్వకంగా తెలుసు. జీవితంలో అధిక భాగం దరిద్రంలోనే గడిచింది. పేదరికం మనిషిలోని ఉత్సాహాన్ని చంపేస్తుంది. ఆ రోజు అందుకున్న 600 రూపాయల జీతం మనసులో విశ్వాసం నింపింది. అతను ఆలోచనలో ఉండగానే ఒక అమ్మాయి వచ్చి అతని పక్కన నిలబడింది. ఆమెకు 25 సంవత్సరాలుంటుంది వయస్సు. ఎంతోమంది తెలుసుకోలేని మగవాడి స్వభావాన్ని లోతుగా అర్థం చేసుకున్నట్టు అక్కడ నిలబడ్డ మగవాళ్ల మొహంలోకి నిర్భయంగా చూసింది. పక్కనే నిలబడ్డ అతని మొహం చూసి మరుక్షణం ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అప్పుడే ఆమెను గమనించిన అతని వైపు ఆ నవ్వు బాణంలా దూసుకుపోయింది. రకరకాల ఆలోచనలతో సతమతమవుతున్న అతను ఆమె నవ్వు చూసి తల తిప్పుకున్నాడు. చిత్రంగా అతని మనసులోకి కొత్త ఆలోచన ప్రవేశించింది. ఆ ఆలోచన పసిగట్టినట్టు ఆమె మరికొంచెం అతని పక్కకు జరిగింది. అప్పటికే తేరుకున్న అతను ఆమెను చూసి నవ్వాడు. వస్తావా? నెమ్మదిగా అతనికి మాత్రమే వినిపించేటట్టు అడిగిందామె. ఎక్కడికి? అడిగాడతను. వచ్చే ఉద్దేశముందా? తిరిగి అడిగింది. ఒక కారు తన దగ్గర ఆగి తననెక్కించుకుని పెద్ద భవనంలోకి తీసుకుపోతే ఆమె ఆశ్చర్యపోతుంది. బస్టాప్లో నిలబడ్డ ఒక అనామకుడు తన బుట్టలో పడితే ఆమెకు ఎటువంటి ఆశ్చర్యం కలగదు. మగవాడిని ట్యాకిల్ చేయడంలో ఆమెకు ఎంతో అనుభవం ఉంది. అదే, ఎక్కడికి అన్నాడతను. అతను తనని ఆట పట్టిస్తున్నాడని అర్థం చేసుకుంది. అలా మాట్లాడుకుంటూ సమయాన్ని వృధా చెయ్యాలని ఆమెకు లేదు. వస్తానంటే ఎక్కడికైనా పోవచ్చు చెప్పింది ఆమె కవ్వించేలా నవ్వుతూ. నీకు రూముందా? తిరిగి అడిగిందామె. లేదు. మరెలా? అడిగింది. ఇబ్రహీంపట్నం పోదాం చెప్పాడతను. ఇబ్రహీంపట్నంలో చెట్లతో నిండిన కొండలుంటాయి. అక్కడ నిర్మానుష్యంగా ఉంటుంది. ఆమెకు తెలియని కొత్త స్థలం కాదది. అక్కడి నుంచి సిటీలోకి రావడానికి ఏ సమయంలోనైనా వాహనం దొరుకుతుంది.
200 ఇవ్వాలి చెప్పిందామె. ఏదో అనబోయి అతను తమాయించుకున్నాడు. కొన్ని క్షణాలు ఆలోచించి చెప్పాడు. అరగంటలో వస్తాను, ఇక్కడే ఉండు. ఆమె తల ఊపింది. తను 200 అన్నప్పుడు అతను బేరమాడతాడని ఊహించింది. మొదటిసారి తన అంచనా తప్పినా ఆమె దానిని పట్టించుకోలేదు. 200కి అతను ఒప్పుకోవడం వల్ల సంతోషం కలిగింది. రాత్రంతా ఒళ్ళు హోనం చేసుకున్నా 200 సంపాదించడం కష్టం. ఆ రోజు తన అదృష్టం పండిందని మనసులో అనుకుంది. ఆమె తన మనసులో అనుకున్న చివరి వాక్యంలో ఓ తప్పుంది. అది అదృష్టం పండింది కాదు, అదృష్టం చెడింది. ఇక్కడ చాలా చీకటిగా ఉంది, తుప్పల్లో పాములుంటాయేమో అనుమానంగా అడిగిందామె. అతను సమాధానం చెప్పకుండా చుట్టూ పరిశీలనగా చూశాడు. 3 పక్కలా ఎత్తైన కొండలు, 4వ పక్క 2 కిలోమీటర్ల దూరంలో రోడ్డు. ఎత్తులో ఉండడం వల్ల రోడ్డు మీద వెళుతున్న వాహనం వెలుగు అక్కడకు స్పష్టంగా కనిపిస్తోంది. చుట్టూ నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది. దానికి తోడు చీకటి. అది చాలనట్టు కొండలు. ఆ వాతావరణానికి నేపథ్య సంగీతంలా పల్చటి అడవి. నాకు భయంగా ఉంది చెప్పి అతన్ని ఆనుకుని నిలబడిందామె. అంతకుముందు 4-5 సార్లు వచ్చినా అంత దూరం ఎప్పుడూ రాలేదు. భయం దేనికి అన్నాడతను. పాము కరిస్తే చచ్చిపోతాం కదా. చావంటే నీకెందుకంత భయం అడిగాడు. ఆమె సమాధానం చెప్పలేదు. నీకు భర్త పిల్లలు సంసారం లేదు. ప్రతిరోజు విటుల కోసం ఎదురు చూస్తావు. ఆ సంపాదన మీద బతుకుతున్నావు. రాబోయే కాలంలో నీ జీవితం ఇంతకంటే గొప్పగా ఉండదని నీకు తెలుసు. నీ శరీరంలో బిగువు తగ్గితే కడుపు నిండా తిండి కూడా దొరకని అత్యంత బాధాకరమైన రోజులు జీవితంలో మొదలవుతాయి. అలాంటి నీకు చావంటే ఎందుకు భయం అన్నాడతను. ఆమె విస్తుపోయింది. అసంకల్పితంగా ఒక అడుగు అతనికి దూరంగా వేసింది. తుప్పల్లో పాములుంటాయని తను భయపడింది. కానీ పాము కంటే ప్రమాదకరమైన మనిషి తన పక్కనే ఉన్నాడన్న ఊహ మనసులోకి ప్రవేశించింది. వీలైనంత తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలనే ఆలోచన బుర్రలోకొచ్చింది. అంతేకాదు, శక్తి కొద్దీ పారిపోవాలని కూడా అనుకుంది. సరిగ్గా అప్పుడే అతని చెయ్యి బొడ్డు దగ్గర దాచిన ఇనప రాడ్ని బయటకు తీసింది. కుడి చెయ్యి రాడ్డుతో సహా పైకి లేచింది. బలంగా కిందికి దిగింది. ఫట్టుమనే చప్పుడుతో ఆమె తల 2 ముక్కలుగా విచ్చిపోయింది. సన్నటి కేక ఒకటి ఆమె గొంతు నుండి వెలువడింది. దబ్బమని ఆమె శరీరం నేల మీద పడింది. అతను తాపీగా జేబులో నుంచి కొవ్వొత్తు తీసి వెలిగించి ఒక రాయి మీద నిలబెట్టాడు. తను రాయి మీద కూర్చుని బాధతో మెలితిరుగుతున్న ఆమె శరీరాన్ని చూడసాగాడు. ఆమె శరీరం గిలగిలా కొట్టుకుంటోంది. ఒక్కసారిగా ఆమె శరీరంలో కదలిక ఎక్కువై ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయినట్టు నిశ్చలంగా ఉండిపోయింది. అందుకోసమే చూస్తున్న అతను ఉత్సాహంగా లేచాడు. ఆమె శరీరం చుట్టూ 4 వైపులా రాళ్లు పెట్టాడు. ఆ రాళ్ల మీద కొవ్వొత్తులు వెలిగించి ఉంచాడు. ఆ వెలుగులో ఆమె శరీరం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ పేరుకున్న చీకటి, నిశ్శబ్దం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. ఆకాశంలో మెరుపు మెరిసింది. మరునాడు పుల్లలేరుకు రావడానికి వెళ్లిన కొంతమంది ఆడవాళ్లు ఆ శవాన్ని చూశారు. కొద్ది గంటల్లో ఈ వార్త ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు చేరింది. ఇబ్రహీంపట్నం పోలీస్ ఇన్స్పెక్టర్ హత్యాస్థలానికి వచ్చాడు. ఎన్నో హత్య కేసులు చూసిన అనుభవం ఉన్న ఆ ఇన్స్పెక్టర్ శవం పడి ఉన్న తీరుకి ఆశ్చర్యపోయాడు. అతను రొటీన్ కార్యక్రమాలు పూర్తి చేశాడు. కేసు తన కింద పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్కి అప్పగించి అతను సెలవులో వెళ్ళాడు. అదే రోజు క్రైమ్ మీటింగ్లో ఈ హత్య గురించి చర్చ జరిగింది. భరద్వాజ్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్యలు, ఇబ్రహీం కొండ మీద జరిగిన హత్య ఒకే వ్యక్తి చేసినట్టు గ్రహించారు. అంతవరకు భరద్వాజ్ చేసిన దర్యాప్తు గురించి తెలుసుకుని అతని అభిప్రాయం అడిగాడు కమిషనర్. తన సీట్ నుండి లేచి నిలబడ్డాడు భరద్వాజ్. గొంతు సర్దుకుని చెప్పసాగాడు. ఈ 3 హత్యలు ఒకే వ్యక్తి చేశాడు. మొదటి 2 హత్యల్లో హంతకుని వేలిముద్రలు దొరికాయి. 3 హత్యల్లోనూ ప్రధాన విషయం హత్య చేసిన తర్వాత అనుభవించడం. హత్యకు గురైన స్త్రీలు నగ్నంగా ఉన్నారు. హంతకుని మానసిక స్థితి చాలా డిస్టర్బ్డ్గా ఉంది. అతని మానసిక స్థితి ఈ హత్యల్లో ప్రతిధ్వనిస్తోంది. ఈ కేసు నువ్వు ఇన్వెస్టిగేట్ చేస్తావా? భరద్వాజ్ని అడిగాడు కమిషనర్. ఎస్ సార్ చెప్పాడు భరద్వాజ్. విజయవాడ నగరంలో అటువంటి హత్య ఏ స్టేషన్ పరిధిలో జరిగినా వెంటనే భరద్వాజ్కి తెలియచేయాలని క్రైమ్ మీటింగ్కి వచ్చిన పోలీస్ ఆఫీసర్స్కి చెప్పాడు కమిషనర్. ఎంతోమంది సుపీరియర్ ఆఫీసర్స్ ఉన్నా భరద్వాజ్కే ఆ కేసు అప్పగించడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. భరద్వాజ్ అంతవరకు చేసిన దర్యాప్తు ఆయనకు నచ్చింది. అందుకని ఒక అవకాశం ఇవ్వాలని భావించాడు కమిషనర్. క్రైమ్ మీటింగ్ తర్వాత
ఇబ్రహీంపట్నం వెళ్ళాడు భరద్వాజ్. తనతో పాటు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ని తీసుకెళ్లాడు. కొండ కింద మోటార్ సైకిల్ ఆపి ఇద్దరు కొండెక్కి హత్యాస్థలం చేరుకున్నారు. కొండ వెనుక చిన్న దిబ్బ మీద ఉంది ఆ స్థలం. చుట్టూ పెద్ద పెద్ద తుప్పలు ఆ స్థలాన్ని కనిపించకుండా చేస్తున్నాయి. శవం పడి ఉన్న ప్రదేశం ముగ్గుతో గుర్తు వేయబడింది. అక్కడ నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది. శవం పడిన ప్రదేశానికి 4 వైపులా పెద్ద రాళ్లున్నాయి. అందులో 2 రాళ్లు కావాలని తెచ్చి అక్కడ పెట్టినట్టు తెలుస్తోంది. రాళ్ల మీద కొవ్వొత్తులు వెలిగించినట్టు కరిగిన మైనం కనిపిస్తోంది. ఆ వెలుగులో హంతకుడు శవాన్ని అనుభవించి ఉంటాడు. హంతకుడు తన పని పూర్తయిన తర్వాత కొవ్వొత్తి ముక్కలు తీసుకుపోయాడు. అందుకే అవి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి దొరకలేదు. భరద్వాజ్ చుట్టుపక్కల తుప్పల్లో వెతకసాగాడు. అతని మెదడు మాత్రం ఆలోచిస్తోంది. ఇంతవరకు హంతకుడు గురించి ఒక్క ముక్క తెలియలేదు. చిన్న క్లూ దొరికితే దాంతో తీగలాగవచ్చు. చంద్రమ్మ హత్య కేసులో అన్ని కోణాల నుంచి పరిశోధించినా ఆమెను చంపడానికి ఎటువంటి కారణం కనిపించలేదు. సుందరి హత్య విషయంలో కూడా అంతే. ఇప్పుడు జరిగిన హత్య కేసులో కూడా కారణం లేదు. హంతకుడు తన కోరిక తీర్చుకోవడానికి మాత్రమే ఈ హత్యలు చేస్తున్నాడు. వాళ్ళు బతికుండగానే అత్యాచార ప్రయత్నం చేయడం లేదు. అతను ఎన్నుకున్న ఆడవాళ్లు కూడా పేద కుటుంబాలకు చెందినవాళ్లు. పెద్ద అందగత్తెలు కాదు. హంతకుడు అందానికి డబ్బుకి ఎంతమాత్రమూ ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. భరద్వాజ ఆలోచనలు హఠాత్తుగా ఆగిపోయాయి. పాలిథిన్ కవర్ చుట్టబడిన వస్తువు ఒకటి తుప్పల్లో కనిపించింది. వేలిముద్రలు చెరక్కుండా దాన్ని తుప్పల్లో నుంచి జాగ్రత్తగా తీశాడు. అదొక కీ చైన్. పాలిథిన్ కవర్ నుండి బిళ్ల మీద ముద్రించిన అక్షరాలు కనిపించాయి. రవి చిట్స్ అండ్ ఫైనాన్స్, మ్యూజియం రోడ్, విజయవాడ. భరద్వాజ్ కొన్ని నిమిషాల తర్వాత ఆ ప్రదేశం నుంచి బయలుదేరాడు. మ్యూజియం రోడ్లోకి భరద్వాజ్ మోటార్ సైకిల్ ప్రవేశించింది. ఒకచోట తన మోటార్ సైకిల్ వదిలి రవి చిట్స్ అండ్ ఫైనాన్స్కి వైపు నడిచాడు. ఒక డాబాలో ఉందా కంపెనీ. మెట్లెక్కి లోపలికి నడిచాడు. కొంతమంది సిబ్బంది టేబుల్స్ వెనక కూర్చుని పని చేసుకుంటున్నారు. వాళ్ల ముందు ఫైల్స్, లెడ్జర్స్ ఉన్నాయి. భరద్వాజ్ అక్కడున్న ఒక వ్యక్తిని అడిగాడు, మీ ప్రొపరేటర్ ఉన్నారా? ఇన్స్టాల్మెంట్ కట్టడానికి వచ్చారా? భరద్వాజ్కి జవాబు చెప్పకుండా అడిగాడు అతను. ఆయనతో మాట్లాడాలి చెప్పాడు భరద్వాజ్. స్కీమ్స్ గురించి అయితే ఇటు రండి ఒకతను అన్నాడు. కాదన్నట్టు తల అడ్డంగా ఊపాడు భరద్వాజ్. ఆ గదిలో ఉన్నారు, వెళ్ళండి చెప్పాడు మొదట మాట్లాడిన వ్యక్తి. 1 వే సీత్రూ అద్దాలతో ప్రత్యేకంగా నిర్మించబడిన క్యాబిన్ అది. లోపల ఎవరున్నారో బయటకు కనిపించడం లేదు. భరద్వాజ్ తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళాడు. రండి కూర్చోండి నవ్వు మొహంతో ఆహ్వానించాడు ప్రొపరేటర్. నా పేరు భరద్వాజ్, సబ్ ఇన్స్పెక్టర్ని. మీతో ఓ ముఖ్యమైన పనుండి వచ్చాను. తనని తాను పరిచయం చేసుకుని చెప్పాడు అతను. ఓ క్షణం పాటు అతని మొహంలో అశాంతి చోటు చేసుకుంది. అది కప్పిపుచ్చుకుంటూ బెల్ కొట్టాడు. ఒక కుర్రవాడు లోపలికొచ్చాడు. 2 కాఫీ తీసుకురా చెప్పాడతను. కుర్రవాడు వెళ్ళిపోయిన తర్వాత భరద్వాజ్ వైపు చూసి అన్నాడు, మీ పేరు పేపర్లో చాలాసార్లు చూశాను. చిన్నగా నవ్వి పాకెట్ నుంచి కీ చైన్ తీసి టేబుల్ మీద పెట్టి అడిగాడు, ఇది మీ కంపెనీదేనా? అవును. ఈ సంవత్సరం మా ఖాతాదారులకు డైరీతో పాటు ఇచ్చాము. ప్రతి సంవత్సరం అలా ఇవ్వడం మా కంపెనీ పద్ధతి చెప్పాడతను. అతను గొప్ప కోసం అలా చెబుతున్నాడని, ప్రతి చిట్ ఫండ్ కంపెనీ ఖాతాదారులకు డైరీలు, కీ చైన్లు ఇవ్వడం మామూలేనని భరద్వాజ్కు తెలుసు. మీకు ఖాతాదారులు ఎంతమంది ఉన్నారు? 2000 మంది వరకు ఉన్నారు. 2 క్షణాలు ఆలోచించి అడిగాడు భరద్వాజ్. కొత్త సంవత్సరం వెళ్ళి 9 నెలలు దాటింది. ఈ కీ చైన్ పైన పాలిథిన్ కవర్ విప్పలేదు. ఈ మధ్య ఎవరికైనా ఇచ్చారా? భరద్వాజ్ ప్రశ్నలోని పాయింట్ అతనికి అర్థమైంది. బెల్ కొట్టి అటెండర్ వచ్చిన తర్వాత ఎవరినో పిలవమని చెప్పాడు. 2 నిమిషాల్లో ఆ వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. మనం తెప్పించిన కీ చైన్లు ఈ మధ్య ఎవరికైనా ఇచ్చావా అడిగాడు ప్రొపరేటర్. ప్రొపరేటర్ ప్రశ్న అర్థం చేసుకోవడానికి అతనికి 2 క్షణాలు పట్టింది. 4 రోజుల క్రితం సూర్యారావు ఒకటి అడిగి తీసుకున్నాడు చెప్పాడు అతను. ప్రొపరేటర్ కోపంగా చూశాడు అతని వైపు. అది గమనించి భరద్వాజ్ అడిగాడు, సూర్యారావు ఉన్నాడా? అతను తలూపాడు. అతన్ని ఓసారి రమ్మనండి. సూర్యారావు వచ్చాడు. 4 రోజుల క్రితం ఈ కీ చైన్ తీసుకున్నారా అతన్ని అడిగాడు భరద్వాజ్. అతను ఆశ్చర్యంగా చూశాడు. కీ చైన్ ఖరీదు 4-5 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తెప్పించడం వల్ల అందంగా ఉంటుంది. అటువంటి కీ చైన్ గురించి శ్రద్ధగా అడగడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. సిబ్బందిలో ఎవరో తన మీద చాడీలు చెప్పి ఉంటారని అనుకున్నాడు అతను. 10 రోజుల క్రితం నా మేనల్లుడు వచ్చాడు. ఇంట్లో తాళాల గుత్తికి తగిలించిన కీ చైన్ చూసి అటువంటిదే కావాలని అడిగాడు. వాడి కోసం తీసుకున్నాను. అప్పుడే దాన్ని టేబుల్ మీద పెట్టి పనిలో మునిగిపోయాను. సాయంకాలం ఇంటికెళ్లే ముందు చూస్తే కనిపించలేదు.
మన స్టాఫ్ను అడిగితే తీయలేదని చెప్పారు, వినయంగా చెప్పాడతను. ఈ వివరణ ఇవ్వడానికి అతను తడుముకోలేదు. ఈ సంఘటన జరిగి ఎన్ని రోజులైంది? అడిగాడు భరద్వాజ్. 4 రోజులైంది. మొత్తానికి కీచైన్ అక్కడే మిస్ అయింది. సిబ్బందిలో ఎవరో ఒకరు తీసుండాలి. సూర్యారావుని పంపించేసిన తర్వాత భరద్వాజ్ అడిగాడు. మీ దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు? 12 మంది పనిచేస్తున్నారు. భరద్వాజ్ ఫోను ముందుకు లాక్కొని స్టేషన్కి రింగ్ చేసి రైటర్కి చెప్పాడు. 12 మంది వేలిముద్రలు తీసుకోవడానికి అవసరమైన సామాగ్రి తీసుకుని మ్యూజియం రోడ్లోని రవి చిట్స్ అండ్ ఫైనాన్స్కి వెంటనే రా. వేలిముద్రలు దేనికి? అడిగాడు ప్రొప్రైటర్. ఈ మధ్య ఒక హత్య జరిగింది. శవం దగ్గర ఈ కీ చైన్ దొరికింది. హంతకుడిని పట్టుకోవడం కోసం వేలిముద్రలు తీసుకుంటున్నాను, చెప్పాడు. హంతకుడు మా సిబ్బందిలో ఉన్నాడని మీ అనుమానమా? అడిగాడు ప్రొప్రైటర్. జస్ట్ రొటీన్, చెప్పాడు భరద్వాజ్. వేలిముద్రలు తీసుకోవడానికి పెద్ద ప్రాముఖ్యత లేనట్టు. అరగంటలో రైటర్ వచ్చాడు. సిబ్బంది వేలిముద్రలు వరుసగా తీసుకోసాగాడు. కొంతమంది కస్టమర్లు పని మీద వచ్చి ఆ కార్యక్రమాన్ని వింతగా చూశారు. 12 మంది వేలిముద్రలు తీసుకోబడ్డాయి. ఒకతను 3 రోజుల నుంచి డ్యూటీకి రావడం లేదు. అతని పేరేంటి? అడిగాడు భరద్వాజ్. సుబ్బారావు. చిరునామా ఉందా? రికార్డుల్లో వెతికి ఒక కాగితం మీద రాసిచ్చాడు ప్రొప్రైటర్. అతనికి ఎంత వయసు ఉంటుంది? మళ్ళీ అడిగాడు భరద్వాజ్. 25-30 మధ్య ఉంటుంది. అతను ఎలాంటివాడు? చాలా మంచివాడు. చెప్పిన పని చేసుకుపోతాడు. ఎంతకాలం నుంచి పని చేస్తున్నాడు? 4 నెలలయింది. బ్రహ్మయ్య తీసుకొచ్చి చేర్చాడు, చెప్పాడు ప్రొప్రైటర్. బ్రహ్మయ్య అంటే ఎవరు? అతను రైల్వే కూలీ. చాలామంది రైల్వే కూలీలు అతని ద్వారా మా వద్ద చీటీలు కడుతున్నారు, చెప్పాడు ప్రొప్రైటర్. బ్రహ్మయ్య చెబితే ఎందుకు చేర్చుకోవాల్సి వచ్చిందనే ప్రశ్న అడగకుండా తన జవాబు ద్వారా పరోక్షంగా చెప్పాడతను. భరద్వాజ్ అక్కడి నుంచి బయలుదేరాడు. కీచైన్ మీద వేలిముద్రల కోసం అంతకుముందే ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ వద్దకు తీసుకెళ్లాడు. దానిపైన ఎటువంటి వేలిముద్రలు లేవు. హంతకుడే దానిని హత్యాస్థలం వద్ద వదిలేశాడని చెప్పడం సాధ్యం కాదు. గంట తర్వాత సుబ్బారావు చిరునామాకి వెళ్ళాడు భరద్వాజ్. వీధి చివర మోటార్ సైకిల్ వదిలి నడిచి వెళ్ళాడు. కృష్ణలంకలో చిన్న పెంకుటిల్లది. ఇంటికి ఎటువంటి రిపేర్ చేయించకపోవడం వల్ల శిథిలావస్థలో ఉంది. ఇంటి కప్పు లోపలి వైపుకు వరిగిపోయి తొట్టిలా కనిపిస్తోంది. దాని యజమాని అదే ఇంటి మధ్య భాగంలో ఉంటున్నాడు. అతన్ని బయటకు పిలిచాడు భరద్వాజ్. అతనికి 60 పైనే ఉంటుంది వయస్సు. శరీరం మీద పంచె మాత్రమే ఉంది. అక్కడక్కడ చిరిగిన చోట సూదితో కుట్టడం వల్ల మడతలు కనిపిస్తున్నాయి. జుట్టు గడ్డం పెరిగి మనిషి బక్కగా జీవం లేనట్టున్నాడు అతను. మీ ఇంట్లో సుబ్బారావు అద్దెకుంటున్నాడా? అడిగాడు భరద్వాజ్. అవునండి, చెప్పాడు అతను నమ్రతగా. భరద్వాజ్ మఫ్టీలోనే ఉన్నా అతన్ని చూస్తుంటే గౌరవం కలుగుతుంది. చాలామంది పోలీసుల్లో కనిపించని నిర్మలత్వం అతని మొహంలో కనిపిస్తుంది. అతను హుందాగా సౌమ్యంగా ఉంటాడు. ఏ పోర్షన్లో ఉంటున్నారు? ఆ చివరి పోర్షన్లో ఉంటున్నాడు. దానికి తాళం వేసింది. అతను లేడా? 3 రోజుల నుంచి వేసిన తాళం అలాగే ఉంది. అతను వస్తే అద్దె అడిగి తీసుకోవాలని చూస్తున్నాను. ఎంతకాలం నుంచి ఉంటున్నాడు? ఇది 4వ నెల అద్దెకొచ్చి. ఇంతకీ మీరెవరు? ఇంటి యజమాని అనుమానంగా అడిగాడు. చిన్నగా నవ్వి చెప్పాడు భరద్వాజ్. సుబ్బారావు మా పిన్నిగారు అబ్బాయి. అతన్ని ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఇక్కడ ఉంటున్నట్టు మొన్ననే తెలిసింది. తృప్తి చెందినట్టు తలాడించాడు యజమాని. సర్లేండి, మళ్ళీ వస్తాను, చెప్పి అక్కడి నుంచి కదిలాడు భరద్వాజ్. ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ కలిశాడు. ఈరోజు మీరు తెచ్చిన 11 మంది వేలిముద్రలు పరీక్షించడం పూర్తయింది. వాటిలో హంతకుడి వేలిముద్రలు లేవు, చెప్పాడు ఎక్స్పర్ట్. భరద్వాజ్ని నిస్సత్తువ ఆవరించింది. ఆ వేలిముద్రల్లో హంతకుడి వేలిముద్రలుంటాయని ఆశించాడు. ఇక చివరి ఆయుధం సుబ్బారావు. ఇంకో వ్యక్తి వేలిముద్రలు తీసుకోవాలి. అతను ఇంతవరకు దొరకలేదు. ఈరోజు రాత్రికి మీ సమయంలో నాకు 2 గంటలు స్పేర్ చేయాలి, రిక్వెస్ట్గా అడిగాడు భరద్వాజ్. తప్పకుండా, చెప్పాడు ఎక్స్పర్ట్. భరద్వాజ్ అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి సరాసరి స్టేషన్కి వెళ్ళాడు. రాత్రి 11 గంటలైంది. భరద్వాజ్ 2 కానిస్టేబుల్స్ని మరో 2 వ్యక్తుల్ని తీసుకుని కృష్ణలంకలో సుబ్బారావు నివసించే ఇంటికి చేరుకున్నాడు. కానిస్టేబుల్స్ ఆ వీధికి 2 వైపులా నిలబడ్డారు. భరద్వాజ్ వచ్చిన 2 వ్యక్తుల్లో ఒకతను సుబ్బారావు పోర్షన్కి వేలాడుతున్న తాళాన్ని పరిశీలించాడు. 2 క్షణాల తర్వాత తన చేతి సంచి నుంచి తాళాల గుత్తిని తీసి తాళం తీయడానికి ఉపక్రమించాడు. సరిగ్గా 5 నిమిషాల్లో తాళం తెరుచుకుంది. భరద్వాజ్తో వాళ్లు కూడా లోపలికి ప్రవేశించారు. ఒకతను తలుపు గడియ పెట్టాడు. లోపల చీకటిగా ఉంది. భరద్వాజ్ టార్చ్ వెలిగించి 4 వైపులా ఫోకస్ చేశాడు. ఒకే ఒక్క గది అది.
గోడలు మసిబారి బూజు పట్టాయి. నేల మీద పరిచిన నాపరాళ్ల మధ్య సిమెంటు లేచిపోయి పగుళ్లు కనిపిస్తున్నాయి. ఒక్క పూచిక పుల్ల కూడా లోపల లేదు. భరద్వాజ్ నిశ్చేష్టుడయ్యాడు. సుబ్బారావు అక్కడి నుంచి మకాం ఎత్తేశాడని అతను ఊహించలేదు. తను అతని కోసం వచ్చి వెళ్ళినట్టు తెలిసి పారిపోయాడా? తను వచ్చినట్టు అతనికి తెలిసే అవకాశం లేదు. తను పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తినని ఇంటి యజమానికి చెప్పలేదు. అతనేమయ్యాడు? ఎక్కడికి పోయాడు? ఈ విషయం తెలియాలంటే 4 రోజులు వెనక్కి, అంటే హత్య జరిగిన రోజు అసలేం జరిగిందో తెలుసుకోవాలి. సిటీ బస్సు దిగి నడవసాగాడు బిట్టు. కొండ మీద వృత్తాకారంలో నిర్మించిన గెస్ట్ హౌస్ రోడ్డు మీదకు కనిపిస్తోంది. ఇంకా చీకటి పడకపోవడం వల్ల గెస్ట్ హౌస్కు వెళ్లే దారిని దాటి ముందుకు వెళ్ళాడతను. ఇప్పుడు గెస్ట్ హౌస్ దగ్గరికి వెళితే తను ప్రత్యేకంగా కనిపిస్తానని గ్రహించాడు. అక్కడ సిబ్బంది అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. వాళ్లకి ఏమాత్రం అనుమానం వచ్చినా తన కదలికలు బయటపడతాయి. అతను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఇబ్రహీంపట్నం సెంటర్లో ఒక టీ దుకాణంలో చీకటి పడే వరకు గడిపి అక్కడి నుంచి లేచాడు. గెస్ట్ హౌస్కి వెళ్లే దారి వంక చూశాడు. ఆ దారి నిర్మానుష్యంగా ఉంది. నెమ్మదిగా పైకి బయలుదేరాడు. పావుగంట తర్వాత పైకి చేరుకుని దూరంగా నిలబడి గెస్ట్ హౌస్ని పరీక్షగా చూశాడు. వీఐపీలు వచ్చినప్పుడు వాళ్లకి సెక్యూరిటీ కోసం గార్డ్ని ఏర్పాటు చేస్తారు. శ్రీనివాసన్ పంజాబ్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేశాడు కనుక అతని వెంట 2 గన్మెన్లుంటారు. హఠాత్తుగా ఎదురుపడి కాల్పులు సాగించడం వల్ల తను దొరికిపోయే అవకాశం ఉంది. శ్రీనివాసన్ని హత్య చేయడం తన ప్రధాన లక్ష్యం కాదు. ఆ హత్యతో తన కార్యక్రమాలు ప్రారంభించాలని అనుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తను దొరకకుండా ఆ హత్య చెయ్యాలి. చక్కటి పథకం తయారు చేయడం కోసమే శ్రీనివాసన్ దిగడానికి అవకాశమున్న ప్రాంతాలు చూస్తున్నాడు. ట్రైనింగ్ క్యాంపులో తను పొందిన శిక్షణ దృష్టితో చూస్తే హత్య చేయడం అనేది ఓ సాధారణమైన పని. గెస్ట్ హౌస్లో ఎటువంటి అలికిడి లేదు. దీపాలు మాత్రం దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. మధ్యలో హాలు మాదిరిగా కనిపిస్తోంది. హాలుకి చుట్టూ గదులున్నాయి. గెస్ట్ హౌస్ ఎంట్రన్స్లో సెంట్రీ నిలబడితే ఇతరులు లోపలికి వెళ్ళలేరు. గెస్ట్ హౌస్ వెనక్కి చూశాడు. చిన్న చిన్న కొండలు, దట్టంగా పెరిగిన చెట్లుండడం వల్ల అంతా చీకటిగా కనిపిస్తోంది. వెనక నుంచి గెస్ట్ హౌస్లోకి ప్రవేశించే అవకాశం ఉందా? అతని ఆలోచనలు హఠాత్తుగా ఆగిపోయాయి. గెస్ట్ హౌస్ వెనక చీకటిలో మిణుకు మిణుకు అంటూ ఓ దీపం వెలగడం కనిపించింది. ఓ ఆకారం కూర్చోవడం అస్పష్టంగా చూశాడు. నేల మీద మరో ఆకారం ఉంది. ఆ చీకటిలో అడవిలాంటి ప్రదేశంలో ఏం జరుగుతుంది? అతని ఊహ కందలేదు. అదేంటో చూడాలనే కోరిక అతని మనసులోకి ప్రవేశించింది. బిట్టు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా రోడ్డు పక్కన నిర్మించిన పిట్టగోడ దాటి చెట్లలోకి దిగాడు. చెట్లను తప్పించుకుంటూ తను చూసిన వెలుగు వైపు కదలసాగాడు. ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. కొద్ది నిమిషాల్లో ఆ ప్రదేశాన్ని సమీపించాడు. తుప్పల వెనుక ఖాళీ స్థలంలో 4 రాళ్ల మీద కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. అక్కడ జరుగుతున్న దాన్ని చూసి అతని హృదయం ఒక్కసారి జలధరించింది. జుగుప్సతో చప్పున ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఒక వ్యక్తి నగ్నంగా నేల మీదున్న స్త్రీ దగ్గర కూర్చున్నాడు. కొద్దిసేపటికి అతను లేచి వెలిగించిన కొవ్వొత్తులు ఒక్కొక్కటి ఆర్పి జేబులో పెట్టుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరాడు. అతను కొంత దూరం వెళ్లే వరకు ఆగి బిట్టు ఆమె దగ్గరకు వెళ్ళి చెయ్యి అందుకుని నాడి చూశాడు. అతను అనుకున్నట్టుగానే ఆమెలో ప్రాణం లేదు. బిట్టు వేగంగా అక్కడి నుంచి కదిలాడు. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్న ఆ వ్యక్తిని 100 గజాల దూరంలో అనుసరించసాగాడు. అతను ఇబ్రహీంపట్నం సెంటర్లోకి వచ్చి నిలబడ్డాడు. 10 నిమిషాల తర్వాత అతను ఒక సిటీ బస్ ఎక్కాడు. బిట్టు తను ఎక్కి అతని వెనకనే నిలబడ్డాడు. అతను ఒక చోట బస్సు దిగి హోటల్లో ప్రవేశించి భోజనం చేశాడు. హోటల్ నుంచి బయటకొచ్చి సిగరెట్ వెలిగించుకుని కృష్ణలంక వైపు నడిచాడు. అతను తన గది తాళం తీసి లోపలికి అడుగుపెట్టి గడియ పెట్టుకున్నాడు. 2 నిమిషాలు ఆగిన తర్వాత బిట్టు తలుపు తట్టాడు. అప్పటికి అతని మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది. తలుపు తీసి గుమ్మంలో నిలబడ్డ బిట్టు వంక ఆశ్చర్యంగా చూసి అడిగాడతను, ఎవరు కావాలి? అతని మాటలు పూర్తి కాకుండానే బిట్టు మొరటుగా అతన్ని వెనక్కి నెట్టి లోపలికి ప్రవేశించాడు. తలుపు గడియ పెట్టి అతని వంక పరిశీలనగా చూసి తాపీగా చెప్పాడు, నీతో మాట్లాడాలి. అతను భయంగా చూశాడు. తలుపు చప్పుడైతే ఇంటి యజమాని అద్దె కోసం వచ్చాడనుకుని తలుపు తీశాడు. రూమ్కి రావడం కాస్త ఆలస్యమైతే జీతం తీసుకున్న రోజు ఇంటి యజమాని వచ్చి అడిగి తీసుకెళ్తాడు. బిట్టు గదిని పరీక్షగా చూశాడు. ఆ గదిలో కిరోసిన్ దీపం వెలుగుతోంది. గోడలు మురికి పట్టి అసహ్యంగా కనిపిస్తున్నాయి. శుభ్రత లేకపోవడం వల్ల
ఒక రకమైన దుర్వాసన గాలితో పాటు నాసికను తాకుతోంది. ఎవరు మీరు? అడిగాడతను. నువ్వెక్కడి నుంచి వస్తున్నావో నాకు తెలుసు, చెప్పాడు బిట్టు. నేను నేను హిందీలో గొణిగాడతను. బిట్టు పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి. అతనికి హిందీ రాకపోతే తన పని కష్టమయ్యేది. జరిగిన దాని గురించి నీతో చర్చించడానికి రాలేదు. ఇప్పుడు నిన్ను తీసుకెళ్లి పోలీసులకు అప్పగిస్తే నీకు ఉరిశిక్ష పడుతుంది. ఈ విషయం తెలియనంత అమాయకుడువని నేను అనుకోవడం లేదు. నాకు చిన్న సాయం చేస్తే నీ గురించి పట్టించుకోను, చెప్పాడు బిట్టు. అతని గొంతులో స్థిరత్వం ఉంది. నేనేం చెయ్యాలి? అతను భయంతో కంపించిపోతూ హీనస్వరంతో అడిగాడు. 2 క్షణాలు ఆలోచిస్తున్నట్టు ఆగాడు బిట్టు. ఆ తర్వాత అతని గొంతు నెమ్మదిగా కదిలింది. రేపుదయం 10 గంటలకు కృష్ణా బ్యారేజ్ దగ్గర కనకదుర్గ గుడి ద్వారం దగ్గర నిలబడు. అక్కడికి నేనొస్తాను, అన్నాడు బిట్టు. అతను తలూపాడు. నన్ను మోసం చేయడానికి ప్రయత్నించకు, హెచ్చరించి బయటకొచ్చాడు బిట్టు. అతను వెళుతుండగా వెనక పక్క రూమ్ తలుపు మూసుకున్న శబ్దం వినిపించింది. క్షణంసేపు ఆగి వెనక్కి తిరిగి చూసి తిరిగి బయలుదేరాడు. రూమ్ కిటికీ నుండి బిట్టు సందు మలుపు తిరగడం గమనించి అతను గబగబా కదిలాడు. మాసిన బట్టలు, నేల మీద పరుచుకునే దుప్పటి మడతపెట్టి పెట్టెలో సర్దాడు. 10 నిమిషాల్లో సామాను సంచిలో పెట్టుకున్నాడు. దీపం బుడ్డి ఆర్పి సంచిలో పడేశాడు. ఒకసారి రూముని పరీక్షగా చూసి గడియ తీశాడు. పెట్టే సంచి బయటపెట్టి గదికి తాళం పెట్టాడు. బిట్టు వెళ్లిన వైపు కాకుండా రెండో వైపు బయలుదేరాడు. గంట తర్వాత ఒక పాత సత్రంలోకి నడిచాడు. సత్రం గుమాస్తా అతనికో గది ఇచ్చాడు. ఆ గదిలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు. గది మధ్యలో నిలబడి బిట్టు మొహం గుర్తుకు తెచ్చుకుని శబ్దం బయటకు రాకుండా నవ్వాడతను. నా పేరు బ్రహ్మయ్య అండి. మీరు రమ్మని కబురు పెట్టారు, చెప్పాడతను సబ్ ఇన్స్పెక్టర్ ముందు నిలబడి. అతనికి సుమారు 40 సంవత్సరాలుంటాయి. కాకి ప్యాంటు, ఎర్ర చొక్కా వేసుకున్నాడు. కండలు తిరిగిన శరీరంతో మనిషి దృఢంగా ఉన్నాడు. కూర్చో, చెప్పాడు భరద్వాజ బల్ల చూపించి. అతను కూర్చున్నాడు. అతని కదలికల్లో ఒక రకమైన ధీమా కనిపిస్తోంది. అది రైల్వే పోర్టర్స్ యూనియన్ సెక్రటరీ కావడం వల్ల వచ్చిన ధీమా అని సబ్ ఇన్స్పెక్టర్ భరద్వాజ్ గ్రహించాడు. సుబ్బారావు నీకెలా పరిచయం? అడిగాడు భరద్వాజ్. ఏ సుబ్బారావు సార్? అడిగాడు బ్రహ్మయ్య. ఒక్క క్షణం అతని ముఖంలోకి చూసి చెప్పాడు. రవి చిట్స్ అండ్ ఫైనాన్స్లో పనిచేసే సుబ్బారావు, అన్నాడు భరద్వాజ్. ఓ అతనా? అతను మా ప్రాంతం వాడే. అతనితో నాకంతగా పరిచయం లేదు. సిమెంట్ ఫ్యాక్టరీలో నా తమ్ముడితో పనిచేశాడట. అతను ఫ్యాక్టరీలో పని మానేశాడు. ఒకసారి నా తమ్ముడు అతన్ని తీసుకొచ్చి ఏదైనా పని ఇప్పించమని అడిగాడు. రవి చిట్స్ అండ్ ఫైనాన్స్ ప్రొపరేటర్కి చెప్పి ఉద్యోగం ఇప్పించాను. కృష్ణలంకలో గది చూపించాను. మీ ప్రాంతం వాడు అంటే ఏ ఊరు? మాది తునండి. దానికి దగ్గరలో హంసవరం అనే గ్రామం సుబ్బారావుది. అతను ఫ్యాక్టరీలో పనెందుకు మానేశాడు? 2 క్షణాలాగి చెప్పాడు బ్రహ్మయ్య. సుబ్బారావు ఒక స్నేహితునింట్లో పేయింగ్ గెస్ట్గా ఉండేవాడు. ఒకరోజు జ్వరం వచ్చి ఫ్యాక్టరీకి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండిపోయాడు. మర్నాడు డ్యూటీ నుండి తిరిగొచ్చిన భర్తకి స్నేహితుని భార్య తనని సుబ్బారావు రాత్రి బలవంతం చెయ్యబోయాడని చెప్పిందట. అతను సుబ్బారావుని బాగా కొట్టాడు. అప్పుడే సుబ్బారావు పని మానేసి వెళ్ళిపోయాడట. 4 నెలల తర్వాత దారిలో నా తమ్ముడు కనిపిస్తే వాడు నా దగ్గరకు తీసుకొచ్చాడు. ఓ, సుబ్బారావు ఎలాంటివాడు? నాకు తెలీదు. అతనికి తల్లిదండ్రులున్నారా? ఆ వివరాలు నా తమ్ముడికి తెలుస్తాయి. అతన్నోసారి రమ్మని చెప్పు, చెప్పాడు భరద్వాజ్. బ్రహ్మయ్య అలాగేనని తల ఊపి వెళ్ళిపోయాడు. భరద్వాజ్ ఆలోచనల్లో మునిగిపోయాడు. రాత్రి సుబ్బారావు గదిని ఎక్కడా వదలకుండా క్షుణ్ణంగా గాలించారు. అతని వేలిముద్రలు దొరకలేదు. రాత్రి 10 అయింది సమయం. జీరో తన గదిలో కూర్చుని ఉన్నాడు. ఒక కుర్చీలో కూర్చుని మరో కుర్చీలో కాళ్ళు చాపుకున్నాడు. కుడి చేతికి అందుబాటులో టీపాయ్ ఉంది. దానిమీద విస్కీ బాటిల్, గాజు గ్లాసు, సోడా సీసాలు ఉన్నాయి. యాష్ట్రే సిగరెట్ పీకలతో నిండిపోయింది. పక్కనే సిగరెట్ ప్యాకెట్, అగ్గిపెట్టే ఉన్నాయి. బిట్టు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? శ్రీనివాసన్ని చంపడానికి తను ఏ మార్గం ఎన్నుకున్నాడు? విస్కీ తాలూకా ప్రభావం నుంచి అతని మెదడు జవాబు దొరకని ప్రశ్నలతో నిండిపోయింది. శ్రీనివాసన్ రావడానికి వారం రోజుల ముందు బిట్టు విజయవాడొచ్చాడు. ఎందుకు? ఈ వారం రోజుల్లో అతనేం చేస్తాడు? శ్రీనివాసన్ ప్రోగ్రాం తెలుసుకున్న వెంటనే అతను ఢిల్లీ నుంచి బయలుదేరాడు. అంటే శ్రీనివాసన్ని ఇక్కడ చంపడం తేలికని అతను భావించి ఉంటాడు. బిట్టుకి తెలుగొచ్చే అవకాశం లేదు.
అలాగే అతనికి విజయవాడ నగరంతో పరిచయం ఉండే అవకాశం కూడా లేదు. అలాంటప్పుడు తన కదలికలు బయటపడకుండా ఎలా తిరుగుతున్నాడు? శ్రీనివాసన్ విజయవాడ వస్తున్నాడని బిట్టూకి తెలుసు. శ్రీనివాసన్ ఎక్కడ బస చేస్తాడో అతనికి తెలుసా? తెలియడానికి అవకాశం లేదు. తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. 0 వాచి చూశాడు. 10:30 కావస్తోంది. రూమ్ లాక్ చేసి నైట్ డ్రెస్తో బయటకొచ్చాడు. జనసంచారం పల్చబడి రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఒక ఆటోని పిలిచి అడిగాడు, "ఓ గంట తిరుగుదాం, వస్తావా?" అతను తలూపాడు. అతను ఆటో ఎక్కాడు. ఆటో బయలుదేరి కొద్ది నిమిషాల్లో స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర ఆగింది. 0 ఆటో దిగి గెస్ట్ హౌస్ గేటు దగ్గరికి వెళ్ళి వాచ్మెన్ని పిలిచాడు. 20 సంవత్సరాల కుర్రాడొకడొచ్చాడు. "వాచ్మెన్వి నువ్వేనా?" అడిగాడు 0. "అవును సార్." "ఈ మధ్య తెలుగురాని వ్యక్తి ఎవరైనా వచ్చి గెస్ట్ హౌస్లో దిగే వాళ్ళ వివరాలు అడిగాడా?" "ఎవరూ రాలేదు సార్." "ఇక్కడ వాచ్మెన్లు ఎంతమంది ఉన్నారు?" అడిగాడు 0. "2 సార్. ఉదయం ఒకరు, రాత్రి ఒకరు డ్యూటీ చేస్తారు. ఈ వారం నాది నైట్ డ్యూటీ." "రెండో వాచ్మెన్ ఎక్కడున్నాడు?" "అతనిది ఆటో నగర్ సార్. ఇంటి దగ్గర ఉంటాడు," చెప్పాడతను. "నాతో వచ్చి అతని ఇల్లు చూపిస్తావా? తిరిగి ఆటోలో పంపిస్తాను," అన్నాడు 0. "నాది డ్యూటీ కదండీ," నసిగాడతను. 0 100 నోట్ ఒకటి అతని చేతిలో పెట్టాడు. "ఇప్పుడే వస్తానుండండి," చెప్పి అతను గెస్ట్ హౌస్ వైపు హడావుడిగా పరిగెత్తి 2 నిమిషాల్లో తిరిగొచ్చాడు. పావు గంటలో రెండో వాచ్మెన్ ఇంటి దగ్గర ఆగింది ఆటో. అతని ఇంట్లోనే ఉన్నాడు. తనతో వచ్చిన వాచ్మెన్ని అదే ఆటోలో గెస్ట్ హౌస్కి పంపించాడు 0. 3 రోజుల క్రితం ఎవరైనా వ్యక్తి నీ దగ్గరకొచ్చి గెస్ట్ హౌస్లో దిగేవాళ్ల గురించి అడిగాడా? అడిగాడు 0. "లేదండి," చెప్పాడతను. "ఆలోచించి చెప్పు. అతనికి తెలుగు రాదు." అతను కొన్ని నిమిషాలేదో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండిపోయాడు. తల పంకించి చెప్పాడు, "మొన్నుదయం నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఒక అతను వచ్చాడు. అతనికి తెలుగు రాదు." "అతనేమడిగాడు?" "తను టూరిస్ట్నని చెప్పాడు. కొద్దిసేపు గెస్ట్ హౌస్ని చూస్తూ తిరిగాడు. ఇటువంటి గెస్ట్ హౌస్లు విజయవాడలో ఎన్నున్నాయని అడిగాడు." 0 కళ్ళు మెరిశాయి. "అతనెలా ఉన్నాడు?" "సన్నగా తెల్లగా ఉన్నాడు. మీసం తీసేయడం వల్ల ఆడపిల్ల మొహంలా ఉంది అతని ముఖం." "ఇంకేమడిగాడు?" కొద్ది క్షణాలు ఆలోచించి చెప్పాడు వాచ్మెన్. "గెస్ట్ హౌస్లో ఎన్ని గదులున్నాయి, ఒకేసారి ఎంతమంది ఉండొచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాయకులకు, పోలీస్ అధికారులకు అక్కడ బస ఏర్పాటు చేస్తారా అని అడిగి తెలుసుకున్నాడు." ఇంతలో ఆటో తిరిగొచ్చింది. 0 ఆ వాచ్మెన్ చేతిలో 100 రూపాయల నోటు, ఇంటెలిజెన్స్ ఆఫీస్ ఫోన్ నెంబర్ రాసిన కాగితం చేతిలో పెట్టి చెప్పాడు, "అతను నీకెక్కడైనా కనిపిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్పు." "అలాగే సార్. ఇబ్రహీంపట్నంలో ఒక గెస్ట్ హౌస్ ఉన్నట్టు చెప్పాను," చెప్పాడతను ఉత్సాహంగా. చేతిలోని 100 రూపాయల నోటు అతనికి గిలిగింతలు పెడుతోంది. ఆటో 0ని తీసుకుని అక్కడి నుంచి కదిలింది. 0 తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. బిట్టు కదలిక ఒకటి బయటపడింది. దీనిని బట్టి శ్రీనివాసన్ని చంపడానికి అతను పథకం రూపొందించే ప్రయత్నంలో ఉన్నాడు. అతను రూపొందించే పథకాన్ని తను అంచనా వేయగలిగితే బిట్టుని ప్రాణాలతో పట్టుకోవచ్చు. అతని ద్వారా డిపార్ట్మెంట్కి చాలా విలువైన సమాచారం లభిస్తుంది. సరిగ్గా అదే సమయానికి బిట్టు లాడ్జిలోని తన గదిలో కూర్చుని ఉన్నాడు. హిట్ లిస్ట్. శ్రీ మంజరి గారి నవల ఆడియో 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అయితే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది, మీకు జ్ఞాపకం ఉంది కదా. మరి ఈ వీడియో మీద, ఆడియో మీద మీ అభిప్రాయాలు తప్పకుండా నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. హిట్ లిస్ట్ తర్వాతి భాగం ఆడియోతో మళ్ళీ రేపు సాయంత్రం మీ ముందుంటాను 7 గంటలకు. అంతవరకు సెలవు. నమస్తే.